హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య మిస్ మోటో. చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్ రీస్టార్ట్ చేస్తున్నాననమాట. విత్ బుజ్జి అనమాట. బుజ్జి అంటే నా హస్బెండ్. సో, ఈరోజు బుజ్జికి వీక్ ఆఫ్ అనమాట. వీక్ ఆఫ్ రోజు బుజ్జి, నేను టైం ఎలా స్పెండ్ చేశామన్నది ఈ వ్లాగ్ మొత్తంలో ఉండబోతుంది. సో, ఇక్కడ మేము మూవీకి వెళ్తున్నాం ఆ రోజు. సో, బుజ్జి, నేను ఆ రోజు సడన్‌లీ మేము ప్లాన్ చేసుకోలేదు యాక్చువల్‌గా. బుజ్జి వాళ్ళ ఆఫీస్‌లో వాళ్ళ మేనేజర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఆ మూవీలో ఉన్నారంటే, వాళ్ళు టికెట్స్ ఇలా ఇచ్చారంటే సడన్‌లీ వెళ్ళామనమాట. మన జగదాంబలో వెంకటేశ్వర థియేటర్ అని అక్కడికి వెళ్ళాం. సో, ఇక్కడికి వెళ్ళామనమాట. మేము వెళ్ళేసరికే బుజ్జి వాళ్ళ ఎండీ సార్ వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ. సో, యూజువల్‌గా మా వెడ్డింగ్ తర్వాత ఈ ఆఫీస్ తాలూకా బయటికెళ్ళడం, లేకపోతే ఇలాంటివన్నీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయన్నమాట. సో, ఇక్కడ 'పురుష' మూవీ అని ఒక మూవీకొచ్చినాం. వెంకటేశ్వర థియేటర్ అందరికీ తెలిసే ఉంటుంది కదా! బుజ్జికి ఇదంతా కొత్త గైస్. ఎలా అంటే యూట్యూబ్ రికార్డ్ చేయడం ఇవన్నీ అన్నమాట. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నా వీడియోస్‌లో ఉన్నాడు, ఒకటి 2 వీడియోస్‌లో. బట్ అంతగా ఎక్కువ కాదు. సో, మళ్ళీ ఈ వీడియోస్ అన్నీ తీస్తుంటే చిన్న షై ఫీల్ అవుతున్నాడు బుజ్జి. బట్ ఇక నుంచి నా వీడియోస్ అన్నిటిలోని బుజ్జి పడబోతున్నాడు కాబట్టి కంపల్సరీ వీడియోస్‌లో తీయాలని డిసైడ్ అయ్యాననమాట నేను. సో, అందుకే ఇక్కడ వీడియోస్ అన్నీ రికార్డ్ చేస్తున్నా. సో, అప్పటికే వాళ్ళ ఎండీ సార్ వాళ్ళందరూ వచ్చేసారు అక్కడికి మేము వెళ్ళేసరికి. ఇక్కడ పార్క్ చేసిన దగ్గర వీడియో తీశాననమాట. అప్పటికే బుజ్జి ఇబ్బంది పడుతూ వద్దులే పర్లేదు అంటున్నాడు. బట్ అప్పుడు అస్సలు ఆ రోజు వాతావరణం ఎంత హీట్‌గా ఉందంటే చూస్తున్నారసలు. అప్పటికే మేము అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాం. కానీ ఎలాగ అప్పటికే స్వెట్ అయ్యి చాలా ఇదవుతున్నామనమాట. కొంచెం థియేటర్ కాబట్టి ఇంకెలాగో లోపలికెళ్ళిపోతాం కాబట్టి సమ్‌వాట్ బెటర్. ఇక్కడ బుజ్జి నేను క్లిప్పింగ్స్ తీస్తున్నాం. బుజ్జికి ఎప్పుడైనా వీకెండ్ వచ్చినప్పుడు మాత్రమే ఆ రోజంతా యుటిలైజ్ చేసుకోవాలి గైస్. ఎందుకంటే అసలు బుజ్జికి ఎప్పుడు వీక్ ఆఫ్‌లనేవే ఉండవు. సో, ఇక్కడ టికెట్స్ అవన్నీ ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారనేసి వాళ్ళ ఎండీ సార్‌తో డిస్కస్ చేస్తున్నారు బుజ్జి. సో, నేనక్కడ వీడియో తీస్తున్నాననమాట. అప్పటికే చాలా సేపు వెయిట్ చేసాం. తర్వాత ఇంకా లోపలికెళ్తున్నామనమాట. ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉంటే లోపల వెయిట్ చేద్దాం కాసేపనేసి. సో, యూజువల్‌గా మేము అంతకుముందు చాలా మూవీస్‌కి వెళ్ళేవాళ్ళం. ఈ మధ్య చాలా తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఈ వెడ్డింగ్ ఇవన్నీ అయిన తర్వాత నుంచి మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఇక్కడ నేను వెస్టర్న్ వేర్ ఏసుకున్నానని ఎవరు ఇబ్బంది పడొద్దు. నాకు యూజువల్‌గా వెస్టర్న్ వేరే ఇష్టం. వెడ్డింగ్ అవ్వకముందు, అయిన తర్వాత కూడా నేను ఎక్కువగా ఇదే ప్రిఫర్ చేస్తాననమాట. జడ్జ్ చేయొద్దు. అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, ఇవి వేసుకోలేదు, అవి వేసుకోలేదు అనేసి. సో, ఎట్లా నాకు కంఫర్ట్ ఉందో నేను అట్లాగే ఉండటం నాకిష్టం. సో, బుజ్జి వాళ్ళ మేనేజర్‌తో అక్కడ డిస్కస్ చేస్తున్నారు. తర్వాత పైకి వెళ్ళిపోతున్నామనమాట. సో, మూవీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకొకటుందనమాట స్పెషలు. సో, అదేంటో చెప్తాననమాట. ఇది వెళ్ళిపోతున్నాం రిటర్న్. సో, మేము గెస్ చేయండి. మేము వైజాగ్‌లో ఒక కొత్త ప్లేస్ పెట్టారు కదా! కొత్త అట్రాక్షన్ అనమాట అనొచ్చు దానికి వైజాగ్‌కి. అక్కడికెళ్తున్నామనమాట. గెస్ చేయండి మేమెక్కడికెళ్తున్నామో. ఆబ్వియస్‌గా మీరు స్కిప్ చేసి చూసేస్తారు గాబట్టి నేనే చెప్పేస్తున్నాను. కైలాసగిరి కొండ పైన కొత్తగా త్రిశూలం పెట్టారు కదా! అక్కడికి వెళ్తున్నామనమాట. ఎన్నో రోజుల నుంచి బుజ్జిని తీసుకెళ్ళమంటున్నాను. బట్ బుజ్జికి వీక్ ఆఫ్ లేదు గాబట్టి ఒక్కదాన్నే వెళ్ళడానికి బోర్ గైస్. ఇంకా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళెలాగో బిజీ కాబట్టి బుజ్జితో వెళ్ళడానికి నేనెక్కువ ప్రిఫర్ చేస్తాననమాట. ఇద్దరం వెళ్తున్నాం. ఇక్కడ చూసారా కైలాసగిరి కొండ కింద టోల్ గేట్ ఉంటుంది కదా! అక్కడ ఎంతమంది జనాలున్నారో చూడండి. ఫుల్ రష్ ఆ రోజు. వీకెండ్ కాదు. అసలు ఆ రోజు సాటర్‌డే కాదు, సండే కాదు, ఏం కాదు. కానీ ఫుల్లుగా రష్ ఉన్నారు జనాలు. సో, అక్కడ కొండెక్కేస్తున్నాం. యూజువల్‌గా వీకెండ్స్‌లో సాటర్‌డే గానీ, సండే గానీ ఎక్కడికైనా ప్లాన్స్ అనేవి పెట్టుకోవడం వేస్ట్ గైస్ నన్నడిగితే. ఎందుకంటే ఫుల్లుగా రష్ ఉంటారు జనాలు. ఇంకా జనాల్లో మనం ఏమీ అసలు ఎంజాయ్ చేయలేం బయటికెళ్ళామంటే. ఇప్పుడు ఈ సమ్మర్‌లో ఇంకాను. ఇంకా మెల్లగా అలా కొండెక్కేస్తున్నామనమాట. ఇక్కడ వ్యూ కనిపిస్తుంది కదా! బీచ్ అదంతా కూడాని. సో,
త్రిశూలంకి వెళ్ళడానికి అప్పటికే లేట్ అయిపోయింది. బట్ మేము గివ్ అప్ చేయలేదు. వెళ్తూనే ఉన్నామనమాట. ఫుల్లు జనాలు, పార్కింగ్ కూడా ప్లేస్ లేదు గైస్. మనకి త్రిశూలంకి స్పెసిఫిక్‌గా టికెట్స్ ఏమి లేవు. కింద టోల్ గేట్ దగ్గర బండికి, వెహికల్‌కి తీసుకునే రూ. 10, పర్సన్‌కి రూ. 10 అవే తీసుకున్నారు. ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా! వెళ్ళలేదు నేనింకా. గ్లాస్ బ్రిడ్జ్, రోప్ వే అవేమి ఎక్కలేదు. ఈసారి ఇంకొక వ్లాగ్‌లో అవి కూడా కవర్ చేస్తాను. నెక్స్ట్ ఎప్పుడో బుజ్జికి వీక్ ఆఫ్ వచ్చినప్పుడనమాట. బుజ్జి మ్యాటర్స్ ఇక్కడ మెయిన్. బుజ్జి బుజ్జి అంటున్నానని మీరు ఇబ్బంది పడొద్దు. ఎందుకంటే నాకు 4 ఇయర్స్ నుంచి అలవాటు బుజ్జి అని అనడం. వెడ్డింగ్ అయిన తర్వాత కూడా అదే అలవాటయిపోయింది. ఇంకా అట్లా అన్నమాట. ఇక్కడ ట్రాఫిక్ చూసారా ఎంత ఎక్కువగా ఉందో. పైన రోప్ కూడా వెళ్తుంది గదా! అది రోప్ వే కూడా కనిపిస్తుంది గదా! అది కూడా ఎక్కలేదు. బట్ ఇప్పుడవ్వదు. నెక్స్ట్ వ్లాగ్స్‌లో అది గూడా కవర్ చేస్తా. సో, పార్కింగ్ పైకెళ్ళిన తర్వాత అక్కడ ప్రాపర్‌గా ప్లేస్ లేదంటే ఒక దగ్గర పెట్టేసామనమాట బండి. తర్వాత నడుచుకుంటూ ఇంకా ప్రయాణం స్టార్ట్ చేసాం. అప్పటికే చీకటి పడిపోతుంది మెల్లమెల్లగా. ఈ జనాలందరిని చూసైతే అసలు ఎలా అంటే అట్లా గైస్. మాకైతే ఎందుకురా బాబు ఈరోజే రావాలా మేము అని అనుకున్నామనమాట. బుజ్జికి యూజువల్‌గా జనాలెక్కువుంటే నచ్చదు గైస్. అందుకోసమనే చూసారా అక్కడ ఆర్చ్ దగ్గర ఎంతమందున్నారో జనము ఫుల్లుగా. సో, అక్కడ బుజ్జి నడుస్తున్నాడు. కైలాసగిరి కొండెక్కిన తర్వాత మనకి శివ, పార్వతి ఐడల్స్ ఉంటాయి కదా! ఐడల్స్ పక్క నుంచి లెఫ్ట్ నుంచి అలా లోపలికి వెళ్ళాలనమాట. ఇక్కడ చిన్న పిల్లలు రిమోట్ కార్స్ ఉంటాయి గదా! వాటితో ఆడుకుంటున్నారు. ఇవన్నీ చూసుకుంటూ మెల్లగా ఎళ్తున్నాం పైకి. అట్లా లెఫ్ట్ నుంచి వెళ్తున్నాము. సో, ఇక్కడ వెళ్ళినప్పుడు ఎంత దూరం నడాలో గైస్ అంటే ఈ ఐడల్స్ నుంచి ఈ కొండ చివరి నుంచి ఆ కొండ చివరి వరకు అనమాట. అట్లా ఇక్కడ స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేలాగా అనమాట అయిపోయింది. ఇక్కడ పిల్లలు చూసారా గుర్రాలు గట్టా ఎక్కుతున్నారు. ఆర్‌కే బీచ్‌లో ఉంటాయి కదా! ఇలాంటివి. పైన కైలాసగిరి కొండ మీద కూడా పెట్టేశారు. ఇక్కడ నేనేనండి ఇది. మళ్ళీ మీరు జడ్జ్ చేసేయొద్దు. "ఏ భాగ్య లావైపోయావు" అలాగా ఇలాగా అనొద్దు. యూజువల్‌గా అమ్మాయిలకి ఎక్కువగా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుంది కదా గైస్! అట్లా అవుతూ ఉంటారు గదా! ఇంకా వెడ్డింగ్ ఇవి అవి అన్నీ కలిపి అట్లా అన్నమాట. సో, ఇంకా మ్యాటర్‌లోకొస్తే సో, అక్కడ నడుస్తున్నాం. చీకటి పడింది. అయినా సరే ఈరోజు త్రిశూలం చూసే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాననమాట నేను. ఈ మధ్య ఎక్కువగా ఏంటంటే బయటికెళ్ళాలి, ఎక్స్‌ప్లోర్ చేయాలని ఉంటుంది. బట్ ఏంటంటే టైం లేక ఇప్పుడు సమ్మర్ కూడా కదా! ఓపిక కూడా చాలా తక్కువ అప్పుడు కంటే ఇప్పుడు. సో, బుజ్జి, నేను వెళ్తున్నాం. ఫుల్లు స్వెట్, చెమటలు. తను చూసారా ఎప్పుడు ఫోను పట్టుకొని ఫోనులోనే ఎప్పుడు బిజీగా ఉంటాడనమాట. తన వర్క్ అలాంటిది. యూజువల్‌గా డిజిటల్ మార్కెటింగ్ అలా వెబ్‌కి సంబంధించినవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటాడు కాబట్టి బిజీ బిజీ. మధ్య మధ్యలో ఆగుతూ అలా అలా వెళ్ళామనమాట బ్రేక్స్ తీసుకుంటూ. చాలా దూరం నడిచాం. యూజువల్‌గా అయితే అక్కడ బండ్లు కూడా ఉన్నాయి. కొంచెం వ్యాన్ టైప్ ఆ టైప్ ఉంటాయి కదా బండ్లు. రిటర్న్ వచ్చినప్పుడు బండెక్కాం. అది కూడా మీకు చూపిస్తాను. అది ఎప్పుడు అనేది. ఇక్కడ నుంచి మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది గైస్. కానీ నడిచిందంతా పైకెళ్ళిన తర్వాత మర్చిపోయాం. ఇక్కడ భలే బావున్నాయి. ఈ రాళ్ళతోని చెక్కిస్తారు ఈ బొమ్మలన్నీను. భలే చెక్కారు. వీటిలతో ఇంకా అట్లా ఆడుకొని ఇంకా జనరల్‌గా యూజువల్‌గా డిస్కస్ చేసుకొని వెళ్తూ ఉన్నాం గైస్. బుజ్జికి నాకు చాలా అంటే ఎలా అంటే మేము ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ నుంచి లవర్స్, ఇప్పుడు లవర్స్ నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యాం కాబట్టి మాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటామనమాట ఇద్దరు కూడాని. అందరికీ తెలుసు మా ఫ్యామిలీలో ఏంటి అనేది. సో, బుజ్జి యూజువల్‌గా ఏంటంటే ఇంట్రోవర్ట్ గాయ్స్. అంత త్వరగా ఎక్కువగా కలడు, ఎక్కువగా మాట్లాడడు. బట్ నేను కొంచెం ఎక్స్‌ట్రోవర్ట్ అనమాట. ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను అట్లాగా. సో, ఇక్కడ బుజ్జి రకరకాల విన్యాసాలు చేసుకుంటూ వెళ్తున్నాడనమాట. కాళ్ళు బాగా అప్పటికే నొప్పులు, కాళ్ళు బాగా నొప్పులు చాలా దూరం నడిచేసాం. ఇంకిట్లా రాళ్ళ మీద బొమ్మలు ఇవన్నీ చూసుకుంటూ కొంచెం అలా ముందుకెళ్తున్నామనమాట. బొమ్మకి కళ్ళద్దాలు పెట్టేస్తున్నాడు బుజ్జి. కళ్ళద్దాలు నెలకి 2, 3 స్పెట్స్ మారుస్తాడు గాయ్స్. అస్సలు బుజ్జి అయితే. తనకిష్టం చాలా స్పెట్స్. సో, అలాగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ వెళ్ళిపోయామనమాట. బుజ్జికి యూజువల్‌గా ఏంటంటే, జనాలెక్కువుండే ప్లేస్‌లోనికెళ్తే నచ్చదు. కానీ నేను అలాంటి ప్లేసుల్లోకి ఎప్పుడు తీసుకెళ్తాననమాట. అట్లా ఇక్కడ నన్ను చూపిస్తున్నాడు. నేను కూడా అట్లా ఆడుకుంటూ, అట్లా ముందుకలా వెళ్ళిపోయామనమాట. అక్కడికెళ్ళిన తర్వాత మాత్రం వ్యూ చాలా బావుంది. అలాగే త్రిశూలం కూడా చాలా బాగా పెట్టారు. చాలా నచ్చింది. పైకెళ్ళిన తర్వాత సిటీ అంతా లైట్స్‌లో అదంతా చాలా బాగా కనిపించిందనమాట.
సో, ఇక్కడ ఈ రాళ్ళ మీద బొమ్మలు అన్నీ చూసుకొని అలా ముందుకెళ్తున్నామనమాట. అసలు ఎంత దూరం నడిచామంటే అంత దూరం నడిచాం గాయ్స్. అప్పట్లో ఇలా రాళ్ళ మీద టెంపుల్స్‌లో ఇంకా అలా చెక్కేవాళ్ళు. ఇక్కడ చూసారా దూరం నుంచి త్రిశూలం కనిపిస్తుంది. లిటరల్లీ గాయ్స్ మీరు నమ్మరు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూస్తే అంత సంతోషం వస్తుందో లేదే గాని ఇక్కడ ఈ త్రిశూలం చూడగానే ఇంత దూరం నుంచి హమ్మయ్య! వచ్చాంరా బాబు దగ్గరికని అనిపించిందనమాట. బట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రం వర్త్ అనిపించింది నిజంగా. అంత బావుంది పైనుంచి. అంతా అక్కడ గాలి గానీ, పైనుంచి వ్యూ ఇంకా సిటీ అంతా చిన్న చిన్న లైట్స్ అవన్నీ చాలా బాగా కనిపించింది. ఇక్కడ త్రిశూలం చూసారా? నాకు తెలిసి ఫోన్‌లో చిన్నగా కనిపించొచ్చు. బట్ ఎవరైనా వైజాగ్‌లో ఉన్నవాళ్ళు గానీ, ఎవరైనా నాకు తెలిసి చాలామంది వెళ్ళొచ్చే ఉంటారు ఈ పాటికే. ఎవరైనా వెళ్ళనోళ్ళుంటే వెళ్ళండి ఒకసారి. చాలా బావుంది ఎక్స్‌పీరియన్స్ చేయడానికి. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత త్రిశూలం అదంతా చూసాం గాయ్స్. మీరు నమ్మరు వీడియో గానీ, ఫోటోస్ గానీ తీసుకుంటుంటే ఆ సరౌండింగ్స్‌లో ఎంతమంది మనకి పడుతున్నారంటే వీడియోల్లో, ఫోటోల్లో అంతలా ఉన్నారు జనం ఆ రోజు. మేము వెళ్ళిందే రాంగ్ టైమ్‌లో వెళ్ళాం. సో, అంతమంది అందుకే ఉన్నారు ఆ రోజు. వీక్ ఆఫ్ కాకపోయినా సరే ఎక్కువ మంది ఉన్నారు. వీకెండ్స్ కాకపోయినా సరే. సో, మెల్లగా ఇంకా అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలాగా చల్ల గాలి పడుతూ అప్పటికే చెమటలయిపోయాము అక్కంత దూరం నడిచిన తర్వాత. సో, ఇక్కడ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. చాలా పెద్దది. చాలా పెట్టారు. నాకైతే చాలా నచ్చింది. న్యూ అట్రాక్షన్ అనమాట వైజాగ్‌కి ఇది. అక్కడి నుంచి వ్యూ కూడా చాలా బావుంది. కైలాసగిరి పైనుంచి కూడా. సో, ఇవన్నీ చూసుకుంటూ అప్పట్లో వచ్చాను కైలాసగిరి. మన ఛానెల్‌లో వ్లాగ్ కూడా ఉండేది గదా! ఆ తర్వాత ఇదే రావటం ఇంకా. సో, కాసేపు అలా మాట్లాడుకుంటూ ఎప్పుడైనా అప్పుడప్పుడు బుజ్జితో లైఫ్ మ్యాటర్స్ అవి డిస్కస్ చేసి, అట్లా ఫ్రీగా ఇంకా కాసేపు కూర్చొని మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట. రిటర్న్ వెళ్ళడానికి మా కష్టాలు చూడాలి గైస్. ఎంతంటే వచ్చినప్పుడే కష్టం అనిపిచ్చింది నడవటానికి. ఇంకా రిటర్న్ ఎళ్ళినప్పుడు ఇంకెట్లా నడుస్తాం. అప్పుడు వ్యాన్ లాంటి బండ్లుంటాయి గదా! అక్కడ పైన. ఆ బండ్ల గురించి గంట సేపు వెయిట్ చేసాం గైస్. అంతమంది జనాలున్నారు. సీనియర్ సిటిజన్స్ అందరూ ఎక్కుతున్నారు యాక్చువల్‌గా బండ్లు. ఆళ్ళతో పాటు మేము కూడా అక్కడే ఈ బండి ఎలాగైనా ఎక్కిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. శివ పార్వతి ఐడల్స్ దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడి నుంచి మనం బైక్ పార్కింగ్‌కి వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ అయిపోవచ్చనేసి. సో, ఇక్కడ ఇవన్నీ వీడియోస్, ఫోటోస్ అన్నీ తీసుకుంటూ ఉంటున్నామనమాట. జనాలు ఫుల్‌గా ఉన్నారు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడేంటంటే వీకెండ్స్‌లో వెళ్ళొద్దు. అది నా సజెషన్ అనమాట. చాలా నచ్చింది నాకీ త్రిశూలం. మేముండే ఇంటి దగ్గర నుంచి కూడా ఈ త్రిశూలం మాకు కనిపిస్తది. ఈసారి ఎప్పుడైనా అది కూడా షూట్ చేస్తా. చూసారా పైనుంచి త్రిశూలం దగ్గర నుంచి కిందకి చూస్తే మన హనుమంతవాక టు వెంకోజీపాలెం అదే మెడికవర్ ఉంటుంది గదా! ఆ వే అంతా చాలా బాగా కనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్ అయింది. అన్నీ ఇంకా వెహికల్స్ చాలా బాగా కనిపిచ్చాయన్నమాట. సో, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చాలా టాస్కులున్నాయన్నమాట. ఈరోజు దొరికింది ఒక్కరోజే సెలవు గైస్. వారంలో ఒక్కరోజే సెలవు దొరుకుతుంది కాబట్టి హాలిడే బుజ్జికి. బుజ్జి, నేను మళ్ళీ ఇంకో వర్క్ ఉంది కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్తున్నామనమాట. రిటర్న్ అయిపోతున్నాము. మీకు చెప్పాను కదా! రిటర్న్ ఎళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ బండెక్కే వెళ్ళిపోవాలనేసి 1 అవర్ వెయిట్ చేసాం ఆ బండి కోసం. ఈచ్ పర్సన్‌కి 20 రూపీస్ తీసుకున్నారు ఆ బండి. ఆ బండిలో ఎక్కిపోయాం. అప్పటికే చాలా టైర్డ్ అయ్యామనమాట. మార్నింగ్ నుంచి ఈ రోజంతా రోలర్ కోస్టర్ రైడింగ్‌లా అయిపోయిందనమాట మొత్తానికి. ఇక్కడి నుంచి వ్యూ చూసి అదంతా. సో, మెల్లగా ఇంకా రిటర్న్ అయిపోవడానికి బండికి వెయిట్ చేస్తూ ఉన్నాం గైస్. సో, చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, అప్పట్లో నేను మోనిటైజేషన్ కోసం చాలా కష్టపడ్డాననమాట. మళ్ళీ నా ఛానెల్‌కి మోనిటైజేషన్ పోవడం వల్ల మళ్ళీ రీస్టార్ట్ చేసి, మళ్ళీ కొత్త ఛానెల్‌లాగే అయిపోయినట్టు అయిపోయింది గైస్ నా ఛానెలు. సో, ఫస్ట్ నుంచి మీరు నాకెలా సపోర్ట్ చేశారో, ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. మీరు ఇంకా ఎలాంటి వ్లాగ్స్ గానీ, ఇంకా ఏవైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను వ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేస్తాను. ఆహ్,
ఇక్కడేంటంటే వ్యూ చూపిస్తున్నాననమాట. నా వీడియోస్ అన్నిటిలో కంటే ఆహ్, వ్యూస్ అన్నీ చాలా తక్కువగా ఉన్నా సరే, కొంచెం రీచ్ ఔట్ అనేది మనకి స్టార్టింగ్ నుంచి తక్కువగా ఉన్నా, నేను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలో ఆపేసాను. మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను. మీరందరూ సపోర్ట్ మళ్ళీ నాకు చేస్తే, మళ్ళీ నా ఛానెల్‌కి మోనిటైజేషన్ ఒస్తుంది. సో, బండని చెప్పాను గదా! స్టార్టింగ్. ఈ బండయితే ఎక్కిపోయామనమాట. మళ్ళీ శివ, పార్వతి ఐడల్స్ దగ్గరికి వచ్చేసాము మళ్ళీ మేము. మళ్ళీ రీస్టార్ట్ చేయడము శివుడు, పార్వతి దేవుళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. మళ్ళీ నా ఛానెల్‌కి మోనిటైజేషన్ వచ్చేయాలని కోరుకుంటున్నాను. మీరెలాంటి వ్లాగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు నా సైడ్ నుంచి అనేది నాకు కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే లైక్ కూడా చెయ్యండి. సో, రిటర్న్ వచ్చేసామనమాట. శివ, పార్వతి హైడల్స్ దగ్గరికి ఇక్కడికొచ్చేసామని చెప్పాను కదా! సో, ఇక్కడి నుంచి ఏంటంటే మళ్ళీ బైక్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి ఇంకా రిటర్న్ ఎళ్ళిపోవాలి. త్వరలో ఏంటంటే బుజ్జి బర్త్‌డే వస్తుందనమాట. నా హస్బెండ్ బర్త్‌డే. సో, ఎలా ప్లాన్ చేయాలా? ఏం సర్ప్రైజ్ ఇవ్వాలా? అని ఆలోచిస్తున్నా. ఫస్ట్ అయితే బుజ్జిని షాపింగ్‌కి తీసుకెళ్ళి తనకిష్టమైన బట్టలు కొందామని జుడియోకొచ్చామనమాట. ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ జుడియోకొచ్చాము అదే రోజు. చెప్పాను కదా! రోలర్ కోస్టర్ రైడర్ అయిపోయింది ఆ రోజంతా అని. సో, ఇక్కడికొచ్చిన తర్వాత బుజ్జికి కావాల్సిన బట్టలు 2 షర్ట్స్, ఒక ఫ్యాంట్ అలాగే ఒక స్లిప్పర్స్ ఒక జత తీసుకున్నాడు తను. సో, ఇక్కడ నేను చూపిస్తున్న మిర్రర్‌లో ఎప్పుడు ఎక్కడికి షాపింగ్‌కెళ్ళినా ఫస్ట్ అమ్మాయిలు వాళ్ళ బట్టలకే అట్రాక్ట్ అవుతారు కదా! సో, నేను నాకు సంబంధించిన బట్టలన్నీ చూసుకున్న తర్వాత పైకి వెళ్ళామనమాట బుజ్జికి. బుజ్జి ఎందుకో గాయ్స్ ఎప్పుడూ కూడాను బట్టలు అవన్నీ ఎక్కువగా తీసుకోడు. ఎప్పుడైనా మరీ ఇలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే తను ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ చూసారా బుజ్జి చేతిలో ఉన్న వైట్ షర్ట్ అది తీసుకుంటానంటున్నాడు. లిటరల్లీ అది ఎలా ఉంది గైస్ అది హాస్పిటల్ యూనిఫార్మ్‌లా ఉందసలు యాక్చువల్‌గా. అప్పుడు ఎప్పట్లో పాత సినిమాల్లో ఎన్టీఆర్ కాలర్‌కొక్కటే కలర్ ఉండి అట్లుంటది గదా! అలాంటిదోటి తీశాడు. లాస్ట్ వరకు వెళ్ళిపోయేంత వరకు అదే తీసుకుంటానన్నాడు. బట్ అది లేదులెండి గైస్. థాంక్ గాడ్. ఇంకో బట్టలైతే తీసుకున్నాము. అది బుజ్జి బర్త్‌డే వ్లాగ్‌లో మీకు అదంతా చూపిస్తాననమాట. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే వ్లాగ్ గైస్. మీకు ఈ వ్లాగ్ గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు గైస్. బాయ్. థాంక్ యూ.